యేసయ్య అతి శ్రేష్టమైన నామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో రెండు భాగాలు, రెండు అంశాలు ఈ రాత్రి మధ్య ఉంచాలని నేను కోరుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఒకటి, మనం చదువుకున్న 50వ కీర్తనలో 16వ లైన్లో ఒక మాట ఉంది. ఏంటిది? 16వ వచ్చింది. ఏంటిది? ఎవరితో? భక్తి హీనులతో. ఇంకో మాట మనం చెప్తే ఏంటిది? ఈ రాత్రికాల సమయంలో భక్తిహీనుల గురించి కొన్ని రెఫరెన్స్లో చేస్తారు. తర్వాత రెఫరెన్స్ ఎక్కువ తీసేయడానికి చెప్పాల్సి వస్తుంది. రాత్రి ఏమంటే ఇక్కడ భక్తిహీనులతో ఎవరితో మాట్లాడుతాడు? భక్తిహీనులు. ఈ రాత్రి కొంచెం సేపు భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదమేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేస్తున్నావు. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచున్నావు. నీ నాలుక కపటము కల్పించున్నది. అదంతా 23 వచ్చినాక ఎవరి గురించి అంటే భక్తిహీనులు గురించి అక్కడ రాశారు. దేవుని మార్చువారారా, దీని యోచించుకొనుడి. ఎవరిలో వచ్చినది లేని ఎడల నేను మిమ్మును చీల్చివేదును, తప్పించువాడెవడును. ఇక ఉన్నాడు. ఇక దేవుడి కనుక కోపం వచ్చిందంటే మనం ఎందుకు పనికిరాం? 4-5 మోసన్స్ అయితేనే పనికిరాం మనం. ఎన్ని చెప్పడానికి పర్లేదు. ఎన్ని అయితే 4-5 మోసన్స్ అయితేనే కళ్ళు ఎలా తెల్లగా అయిపోతాయి. ఏంటి? కాబట్టి దేవుని మరచువారులారా, దీనిని యోచించుకొని లేని ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను అన్నాడు? చీల్చి వేస్తాను. కొంచెం మొత్తం పట్టిస్తాను అన్నమాట చోట. కాబట్టి తప్పించేవాడు ఎవ్వడు ఇక ఎవడు లేడు. ఇక ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే సర్వసృష్టికర్త. ఆరాధించటకు ఆయనే యోగ్యుడు. ఇక ఏ దేవుడు లేడు తప్పించడానికి. ఏంటి? తొమ్మిది గారి కాలగ్రహం గారి ఎవరిని తప్పించలేడు. కాబట్టి రాత్రికాల సమయంలో భక్తిహీనులను గురించి మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 36 అధ్యాయం 6. యోబు గ్రంథము 36వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉంటుంది. భక్తిహీనుల ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట? కాపాడడు. దడు ఉందా? కాపాడు ఉందా? దుడు ఉందా? దడు ఉందా? భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు, భక్తిహీనులు పక్కన పెట్టేసి దీనులకు న్యాయం జరిగించును. నీతిమంతులను ఆయన చూడక పోడు. నీతిమంతులు ఏం చేస్తాడంటే ఆయన చూడకుండా అస్సలు ఉంటాడు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉంటే నీ పక్షాన ఉంటాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టడు. చూడకుండా ఉండడు. మనుషులు ఏంటంటే నన్ను పరచుకోవట్లేదు, మనుషులు నన్ను త్రోసేస్తున్నారు, నేను ఇలా నీతిగా ఉంటే నీతిగా ఇలా చిన్న చూపు చూస్తున్నారు, ప్రక్కలో చేస్తున్నారు అనుకుంటాం. కానీ ఆయన మాత్రం చూడక పోడు. ఆయన దృష్టిలో ఉంటావు. నువ్వు యథార్థంగా నీతిగా ఏంటి ఉంటే ఆయన ఏం చేస్తాడంటే చూడకుండా ఉండడు. చూడకుండా. అందుకే యోగుని గురించి మాట్లాడతాడు. నా భక్తుడైన, నా సేవకుడైన యోగును నీవు చూచావా? ఎందుకని చూడకుండా ఉండడు ఆయన. ఎందుకని ఆయన యథార్థవంతుడు. అన్నీ చాలా ఉన్నాయి అక్కడ.
కాబట్టి రాత్రికాల సమయంలో చూడకుండా ఉండడం. నువ్వేం చేయాలంటే భక్తిగా ఉండాలి, భక్తిహీనంగా ఉండకూడదు. ఈ రాత్రి సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు ఏం చేస్తారంటే కనపరచబడతారు. భక్తిహీనులు కాదు. ఎవరో నీతిమంతులు, భక్తిహీనులు కాదు. ఈ రాత్రి మరలా ఇంకోటి చూస్తాం. యోబు గ్రంథం, అదే యోబు గ్రంథం 8:12-13 త్వరగా చేసుకుందాం. 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము. అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. ఏదది ఏముంది అక్కడ? అది కోయబడక ముందు బహు పచ్చగా. సొదొమ కుమార్ కూడా అట్ట కనపడింది. లోతు ఎట్ట కనపడింది? పచ్చగా కనపడింది. వెళ్ళిన తర్వాత కానీ అర్థమైంది అక్కడ బాలుల నుంచి వృద్ధుల వరకు భయంకరమైన మనుషులని అక్కడికి వెళ్ళాక అర్థమైంది. పచ్చదనం చూశాడు. ఏంటి? పై రూపం చూశాడు. అది కోయబడక మునుపు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా. నేను ఇప్పుడు రీతిగా ఉన్నది, యథార్థంగా ఉన్నాను, ఇటు భక్తిగా క్రమంగా ఆరాధనకి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను. నాకంటే రాత్రి ప్రాణం లేదు, ఎంత ఆశ్రయించబడుతున్నారు, ఈ విధంగా నాకన్నా హెచ్చుగా ఉన్నారు, నాకన్నా బాగున్న స్థితిలో ఉన్నారు అని మనం అనుకుంటాం. ఆ గేట్ అన్ని కలిసి వచ్చేస్తున్నాయి, ఆ గేట్ అన్ని బాగుంది, ఎంత భక్తి చేసినా ఈ రకంగా మనం నీతిగా యథార్థంగా ఉన్న ఎందుకని మనం దిగజారిపోతున్నాం అనుకుంటాం. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే కోయబడకు పచ్చగా ఎలా కనపడుతూ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోతారు. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ అంతే. భక్తి లేకపోతే, దేవుడు కలిగి ఉండకపోతే, దేవుడు రక్షణ లేకపోతే అది అంత ఎదిగిన ఏమైపోతారు? ఏంటి? భక్తిహీనుని ఆశ ఏమవుద్ది? వ్యర్థమవుద్ది. ఇతర మొక్కల కంటే త్వరగా వాడిపోదు. మొక్క కనుక పచ్చగా ఉన్నా సరే ఎట్లా వాడిపోద్దో సడన్ గా షాక్ వచ్చేది. ఒకసారి ఏంటంటే అన్ని బాగుండి ఎట్లా జరిగింది అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. అసేపడచ్చు, గర్వం రావచ్చు, మేమన్నీ బాగా ఉన్నాం అనొచ్చు, కానీ త్వరగా వచ్చేద్దాం కనుక మనం అనుకుంటాం వాళ్ళు ఏంటో బాబు అట్టా ఉన్నారు అనుకుంటాం. భక్తిహీనులు చరిత్ర చెప్పేది. భక్తి లేకపోతే అంటే చరిత్ర అయిపోద్ది. ఒక్కొక్క కుటుంబాలను చూస్తే అన్ని బాగుంటాయి, అన్నీ ఉంటాయి, ధనము, డబ్బు, అన్ని ఆస్తిపాస్తులు అన్నీ ఉంటాయి, కానీ కుటుంబంలో నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు. ఏంటి? ఎప్పుడు చూసిన కలహాలు, కోపం, కక్షలు, ఎప్పుడు చూసిన తగాదాలు, ఏంటి? ఒకరికంటే ఒకరు పడదు. ఒక్కొక్క కుటుంబాల్లో ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఏ క్షణం ఏం జరుగుద్ది అన్నట్టుగా. నేను కుటుంబం చూస్తే చాలా భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఫ్యామిలీ. ఒకప్పుడు బాగా వెలిగించబడిన, బాగా దీవించబడిన, కానీ భక్తి లేకపోతే ఏమవుతుంది తెలియదు. త్వరగా వాడిపోయినట్టుగా కనపడతారు, కానీ త్వరగా వాడిపోయినట్లుగా వాడిపోతారు. హల్లెలూయా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం ఏంటది? 20వ అధ్యాయం 4వ వచనము. దుష్టులకు అంటే భక్తిహీనులకు విజయం ఎంతకాలం ఉండదు? కొద్ది కాలమే. ఇప్పుడు నేను చెప్పింది అదే, కొద్ది కాలమే ఉండదు. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండను, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఏంటి? వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు, మనకన్నా అది రకమైన వాళ్ళని గురించి అనుకుంటాం. కానీ భక్తి లేకపోతే ఏమవుతుంది? ఏంటి? దుష్టుల విజయం కొద్ది కాలం ఉంటుంది, భక్తిహీనుల సంతోషము ఒక్క నిమిషం ఉంటుంది. ఏంటి? కాబట్టి రాత్రికాల సమయంలో
ఆ భక్తిహీనంగా గురించి రాత్రి భక్తిహీనులను గురించి రాత్రి నేను చెప్తున్నాను. తర్వాత ఆ యోగ గ్రంథం 34:21 తర్వాత ఇచ్చేస్తుందాం. యోగ గ్రంథం అదే 34:21 చూడండి. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుకొని చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ప్రతి మనిషి మీద ఉంటుంది. మమ్మల్ని మా దగ్గరే ఉంటాడు దేవుడు, మీ దగ్గరే ఉంటాడు. మీరే భక్తులు, మీరే వెళ్ళండి ప్రార్థనలు అంటారు కొంతమంది. మీరే వెళ్ళండి. మాలాంటి సదాశుద్ధ మాలాంటి భక్తిహీనత ఎందుకు, మాతో మీరు ఉండకూడదు అని కొంతమంది ఎంతగానో మాట్లాడతారు. కానీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొందరికేనా? అందరిలో ఒకడు కాడు యేసు. అందరికీ ఒకే దేవుడు. ఫోటోలన్నీ పెడతారు ఒక పక్కన, ఆయన కూడా ఎందుకని ఈయన అందరిలో ఒకడేరా అని పెడతారు. కానీ అందరిలో ఒకటి కాదు యేసు. అందరికీ కావలసిన వాడు, అందరి దేవుడు. నేను పాట రాశారు భక్త గారి పూర్తవలా. ఏ పాట అంటే ప్రపంచం అంతా ఆరాధించే దేవుడు అని పెట్టా ఫస్ట్. అది పాడలే. ఇంకా ప్రపంచమంతా ఆరాధించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏ దేశం వెళ్ళినా అక్కడ చర్చి ఉంటుంది, అక్కడ యేసు భక్తులు ఉంటారు. హల్లెలూయా. అందుకే నేను ఆ పదం ఎవరు వాడినంతవరకు. ప్రపంచమంతా ఆరాధించే దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా. ఏంటి ఆరాధనకు నీవు మాత్రమే యోగ్యుడు అయ్యా, నిజ దేవుడు అయ్యా అని లైన్ పెట్టలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడి చిత్తం దాన్ని పాడాలి, దాన్ని విడి చేయాలి. హల్లెలూయా. ఇక్కడ ఏముందట? ఆయన దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కరు కావాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఎక్కడికి? మందిరానికి రావాలి. ప్రతి ఒక్కరు యేసునామాన్ని, యేసునామం ప్రతి మోకాలు వంగాలి. ఏంటి? ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి చేరాలని ఆయన ఆశ. కాబట్టి ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి ఉంటుంది, ఉంచబడింది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. ఏంటి? అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఒక నోవాహును చూశాడు. ఎవరు చూశాడు? నోవాహును చూసినప్పుడు ఎలా ఉన్నాడు? నోవాహు నీతిమంతుడుగా ఒక్కడే కనపడ్డాడు. హల్లెలూయా. చూస్తాడు ఆయన ప్రతి ఒక్కరు. నోవాహు అందరిలో చూస్తే ఒక్కడే నీతిమంతుడు కనపడ్డాడు. ఎంత దారుణం. హల్లెలూయా. ఫ్యామిలీ ఒక్కటే కనపడింది. నోవాహు ఒక్కడే నీతిమంతుడు కనపడ్డాడు. ఆయన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన్ని ఏంటి జలప్రళయం నుంచి కాపాడాడు. ఏంటి? ఎందుకని? భక్తి గలవాడు, భక్తిగా ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో రెండో వ్యక్తి యోబును చూశాడు. ఇందాక చెప్పుకున్నాం. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన చూశాడు. మూడవ వ్యక్తి ఎవరో? యోసేపు కూడా చూశాడు. ఉన్నారు భక్తులు, అందరూ ఉన్నారు. కానీ యోసేపు ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అన్నం తులసి వేసిన, అమ్మి వేసిన, ఎక్కడ అమ్మి వేసిన ఎక్కడున్నా సరే ఆయన ఎక్కడ ఉన్న ప్రాంతంలో ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకంగా ఉండబట్టి యేసేపు అతనికి తోడై ఉండెను అని ఉంటుంది. ఏముంది? ఆయన భక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన కాపాడాడు. ఏంటి? కీర్తన 147 ఆయన దీనులను లేవనెత్తువాడు అని ఉంటుంది. కీర్తన 147:6 ఆయన దీనులను ఏం చేస్తాడంట? ఆయన దీనులను లేవనెత్తాడు. భక్తిహీనులు ఏం చేస్తాడు? నేలను కూర్చుతాడు. భక్తిహీనులు దీనులు లేవనెత్తేవాడు. నువ్వు ఏమున్నా లేకపోతే చదువు, పదవి, ఆస్తి, అంతస్తు
ఏంటి చదువు పదవి రాకున్నాను, ఆస్తి అంతస్తు లేకున్నాను, ఏంటి నా ఘోర హృదయం మారిపోయే, సాతాను సైన్యం పారిపోయే, పాప రుణము తీరిపోయేనా, మనసు ఎంతగా మారిపోయే. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన దీనులను లేవనెత్తాడు, భక్తిహీనులను ఆయన నేలను ఉంచుతాడు. నేలను తర్వాత యెహోవా తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడన్నాడు. కీర్తన 45:20 వచ్చింది. ఏముంటుందంట? యెహోవా తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడతాడు. అయితే భక్తిహీనులందరినీ ఆయన ఈ రెండింటి ఏ పదం కావాలి మీకు? ఫస్ట్గా రెండవది అన్ని మంచిగా కోరుకుంటాం, మరి అట్లా ఉండాలిగా. ఫస్ట్ పదం ఏంటిది? యెహోవా ఏం చేయాలి? మనం ప్రేమిస్తేనే కాపాడతాడా? ఇప్పుడు కాపాడతాడు. ఆయన యెహోవా తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే అక్కడ అయితే భక్తిహీనం ఉన్నవనుకో ఆయన నాశనం చేస్తాడు. భక్తిహీన గురించి రాత్రి నేను మాట్లాడతాను. కీర్తన 37:12-13 వచ్చినాలు.